హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ రాణి బుటెక్. సో మన స్టిచ్చింగ్ అంతా కూడా చాలా స్పెషల్గా అండ్ యూనిక్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనమైతే శారీ పెట్టుకోట్ అయితే నేర్చుకుందాం ఈరోజు. సో 4 ఫోల్డింగ్స్ అనమాట. అంటే క్లాత్ని పొడవుగా తీసి డబల్ ఫోల్డ్ చేస్తే మనకి 4 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి. క్లోజింగ్స్ మన సైడ్, ఓపెన్స్ వచ్చేసి మన ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు చూసారా నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో అలా మన లెంత్ అయితే 32 అనమాట. ప్లస్ 2 ఇంచెస్ అయితే మనం దానికి యాడ్ చేసుకోవాలి. టోటల్ 34 ఇంచెస్. కింద ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట. అంటే అది ఇందాక చూపించాను కదా 32 + 2 అది. సో 4 ఫోల్డింగ్స్. నెక్స్ట్ 2 or 2.5 ఉండాలి ఎక్సెల్కి. 5 డబల్ ఎక్సెల్ అయితే 6 to 10, త్రిబుల్ ఎక్సెల్ అయితే 7 to 11 అనమాట. ఇప్పుడు మనం నాది ఎక్సెల్ఏ కాబట్టి క్లాత్ అయితే 2 మీటర్సే తీసుకుంటున్నాను. మనం ఇంకాస్త ఎక్కువ అంటే 2.5 తీసుకోవచ్చు. ఈ క్లాత్ వచ్చేసి కాటన్, సో అందుకనే మన విడ్త్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ ఎక్కడనో పాప్లైన్ దొరకలేదు. సో నేను కాటన్ క్లాతే తీసుకున్నాను. సో నేను ఫస్ట్ అయితే 4 ఇంచెస్ అయితే బెల్ట్కి అయితే మార్క్ చేసుకున్న పైననే. అక్కడ మనం ఒక లైన్ కొట్టేసి తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి కిందికి 34కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అక్కడ పైన 4 ఇంచెస్ ఎక్కడైతే పెట్టానో అక్కడ 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం పైన ఆ క్లాత్ కట్ చేసుకోవచ్చు 4 ఇంచెస్ క్లాత్. బట్ మీకు క్లారిటీగా ఉండాలి అనేసి మొత్తం అంతా ఒక్క దగ్గర ఫస్ట్ మార్కింగ్ అయితే చూపించిన తర్వాత నేను కటింగ్ ఒక్కొక్కటిను చేస్తాను. సో ఫస్ట్ 5, నెక్స్ట్ ఆపోజిట్లో 10, కింద 5 పైన ఉంది కదా కింద 10 తీసుకోవాలి. నేను దాని పక్కన 10 పక్కన 5 అనేది తీసుకుంటున్నాను అనమాట. అంటే 5 ఇంచెస్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రాస్లో లైన్ వస్తుందన్నమాట. 5కి 10కి ఒక లైన్ వస్తుంది. సో అది మన 6 పీసెస్ లెహంగా అనమాట. చూసారా, ఇలా నీట్గా లైన్ ఒకటి వేసేసుకోవాలి. మన దగ్గర పెద్ద స్కేలు, రూలర్ ఇవి ఉంటే చాలు. రన్నర్. సో ఫస్ట్ అయితే 4 ఇంచెస్ బెల్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఆ ఫోల్డింగ్ పైన ఉంది కదా అది మన స్టిచ్చింగ్ అప్పుడు పైన ఒకటి కట్ చేసుకుంటే 4 ఇంచెస్ లెంత్ చాలా పొడవుగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కింద కూడా నేను ఈ 2 ఇంచెస్ గ్యాప్ ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా ఉన్నది ఇది మనకు నాడకు ఉపయోగపడుతుంది అనమాట లెహంగాకి. ఇప్పుడు నేను ఈ మధ్యలోకి కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ 5 మార్కింగ్ దగ్గర 6 కూడా తీసుకోవచ్చు. అంటే మన ఎక్సెల్, డబల్ ఎక్సెల్ దీన్ని బట్టి ఈ మార్కింగ్ అనేవి చేంజెస్ ఉంటుందన్నమాట. మీది ఏ సైజ్ అనేది దాన్ని బట్టి మీకు ఫస్ట్ కుట్టుకోండి. ఆ తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కుట్టొచ్చు. పాప్లైన్ క్లాత్ అయితే మనకి ఈజీగా 50 to 60 మీటర్లో దొరుకుద్ది. సో మనం ఒక 2 మీటర్స్ తెచ్చుకుంటే చాలు, మన ఇంట్లో వాళ్ళకి అన్ని రకరకాలుగా కుట్టుకోవచ్చు. దీంతో మనం కనీసం ఒక 200 or 180 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో 5 to 10కి మధ్యలో ఆ లైన్ అయితే కొట్టేసి అక్కడ ఆ ఎక్స్ట్రా పీస్ కూడా తీసేస్తున్నాను అనమాట నేను. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, అదొక 1 ఇంచే. బట్ మీకు అన్నీ నేను పర్ఫెక్ట్గా చూపించాలనేసి అది కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన కటింగ్ అయితే అయిపోయిన తర్వాత నేను ప్యాటర్న్ అయితే పెడతాను ఒక్కసారి. అంటే మనం ఎలా స్టిచ్చింగ్ వేసుకుంటాము. సో క్లాత్ జాయినింగ్ అప్పుడు మాత్రం మెయిన్ అనమాట. మనం ఫస్ట్ పీస్ వచ్చేసి 2 ఉంటాయి, సైడ్ జాయింట్స్ వచ్చేసి 4 ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో 2 పీసెస్ ఉంటాయి కదా, వాటికి అవి క్రాస్లో ఉంటాయి. మనము స్ట్రైట్ పీసెస్ అనేవి అటాచ్ చేయాలన్నమాట. క్రాస్కి అస్సలు అటాచ్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను స్ట్రైట్ పీస్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇలా మధ్యలో మిడిల్ పీస్ ఇవి మనకు 2 ఉంటాయి. నేను 2 ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, దీని క్రాస్కి నేను ఇప్పుడు స్ట్రైట్ పీస్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు క్రాస్ అనేది మనకి ఎండ్కి వెళ్ళాలి, జాయినింగ్కి మాత్రం స్ట్రైట్ పీస్ టు క్రాస్ అనమాట. సో చూడండి, ఇప్పుడు నేను పెడతాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సో చూడండి, క్రాస్కి స్ట్రైట్ పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో మన క్రాస్ అనేది అటు సైడ్ వెళ్ళింది. ఓకే, సేమ్ ఇప్పుడు ఎట్లా పెట్టాను అట్లనే స్టిచ్చింగ్ అయితే నేను చేస్తానన్నమాట. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ సేమ్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వెళ్తున్నాను, మీకు క్లారిటీ ఉంటుంది స్టిచ్చింగ్ ఇప్పుడు.
సో చూడండి సేమ్ ఇలాగే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటాము. ఇవి 4 పీసెస్, అవి 2 పీసెస్, టోటలీ 6 పీసెస్ అన్నమాట.